ప్రతి ఒక్కరూ మేనిఫెస్టోలో చేయలేని అంశాలు పెడతారు, నోటితో తప్పుడు వాగ్దానాలు చేస్తారు. కానీ అధికారంలోకి వచ్చాక అవేమి కూడా చేయలేకుండా ఎలా కుదేలు పడిపోతారో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రతిసారి కూడా మీరు గమనిస్తూనే ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట ఇస్తే ఆ మాట నెరవేర్చడానికి ఎంత దూరమైనా పోరాడతారు, ఎన్ని కష్టాలైనా ఫేస్ చేస్తారని ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తేనే మీకు అర్థమవుతుంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఏ విధంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పరుగులు తీసిందో అందరూ కూడా గమనించారు. అలాగే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీరు చూశారు, ఎటువంటి వెల్ఫేర్ కానీ ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అండ్ ముఖ్యంగా నగిరిలో ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా చేయకుండా ఈ నియోజకవర్గాన్ని దాచుకోవడానికే భాను ఎమ్మెల్యే పనిచేస్తున్నాడు అనేది మనం కళ్ళారా చూస్తున్న నిజం. అండ్ అఫీషియల్ని ఉపయోగించుకొని ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, ఏ విధంగా ఎంఆర్ఓల్ని పెట్టుకొని ఏ విధంగా ల్యాండ్ ఇష్యూస్ని లేని ఇష్యూస్ని క్రియేట్ చేసి వాళ్ళ జీవితాలతో చెలగాటపడుతున్నారో మనం చూస్తున్నాం. ముఖ్యంగా మున్సిపాలిటీలో ఇక్కడ ఒక కమిషనర్ ఉన్నాడు బాలాజీ నాయక్ అని, అంతకుముందు బాలాజీ యాదవ్ అని ఒక యదవ ఏ విధంగా ఈ మున్సిపాలిటీని నాశనం చేసి ఆ తర్వాత అతను సస్పెండ్ అయ్యాడో మీరు చూశారు. ఈరోజు మళ్ళీ బాలాజీ నాయక్ అనే వ్యక్తి వచ్చి వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏ విధంగా తీయటానికి కంకణం కట్టుకొని తీసాడో ఆ రోజు మనం చూసాం. ఈరోజు ఫార్మేషన్ డే అని ఇక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తామంటే ఆ ఫ్లాగ్ హాయిస్టింగ్ దిమ్మని పొద్దున 5 గంటలకి డెమాలిష్ చేశాడు అంటే ఎంత అహంకారం ఉండాలి ఆ కమిషనర్కి ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ మున్సిపాలిటీకి కావాల్సిన హాస్పిటల్ కానీ డయాలసిస్ సెంటర్ కానీ అలాగే ఆనందధామం లాంటి ఎలక్ట్రిక్ మిషన్ కానీ పార్కులు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ హౌసింగ్ కానీ అన్నీ చేసింది జగనన్న నాయకత్వంలో మేము. కానీ ఏ పని చేయని ముద్దుకృష్ణ నాయుడు స్టాచ్యూ తీసుకొచ్చి ప్రజలకు అడ్డంగా ఎలా పెట్టాడో చూడండి. ఎన్టీఆర్ది పెడితే ఎవరికి ఇబ్బంది లేదు, ఆయన రాష్ట్రంలో ప్రజలకు మంచి చేశారు కాబట్టి ఎవరు దాన్ని అభ్యంతరం చెప్పరు. కానీ ముద్దుకృష్ణ నాయుడు అనే వ్యక్తి ఈ నియోజకవర్గానికి కానీ పుత్తూరులో కానీ లేదా స్టేట్లో కానీ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. కానీ సిగ్గు లేకుండా ప్రజలకి అడ్డంగా ట్రాఫిక్ అడ్డంగా ఆ స్టాచ్యూ పెట్టి దాన్ని మాత్రం తీసేయాలి మున్సిపాలిటీలో తీర్మానం చేసినా కూడా తీయరు. కానీ వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్థాపించిన రోజుకి జెండా ఆవిష్కరణకు మాత్రం అవి తీసేయడానికి ఎంత ఉత్సాహంగా పనిచేస్తాడో ఒకసారి మీరు గమనించాలి. అఫీషియల్స్ చాలా ఓవర్ చేస్తున్నారు, పోలీసులు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ఎంపీడీఓలు కానీ ఎంఆర్ఓలు. కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదు. మీరు రూల్స్కి విరుద్ధంగా చేసే ప్రతి కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో డిజిటల్ బుక్లో ఎక్కాయి కాబట్టి మీరు ఎక్కడున్నా కాలర్ పట్టుకొని లాక్కొచ్చి కోర్టులో నించోబెట్టి మీరు చేసిన తప్పులకన్నీ శిక్ష వేయిస్తామని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది పేద ప్రజల కోసం, వారికి సంక్షేమం చేయడం కోసం. అంతేగాని ఎవరి మీద టార్చర్ పెట్టడమో సాడిజం చేయడమో మాకు అలవాట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నగిరిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఎంత కరెక్ట్గా పనిచేసింది, ఎవరి మీద తప్పుడు కేసులు లేకుండా కులం మతం పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు అందించాం. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ పేద ప్రజలకి మంచి చేస్తుంది. అంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా మళ్ళీ రెపరెపలాడించాలని అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా 15 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి కారణమైన మన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయనకి అండగా నిలిచిన ప్రజలకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.